డిఈఓ ఆఫీస్లో జరిగిన సంఘటన మీ అందరికీ తెలియజేస్తున్నా. 30/4/2026న 19,55,000 రూపాయలని యూనిక్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. 30/4/2026న యూనిక్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి డిఓ గారు సంతకం పెట్టి 19,55,000 రూపాయలని ఇవ్వడం జరిగింది. ఆ యూనిక్ కన్స్ట్రక్షన్ ఎవరిదిరా అంటే వన్ ఆఫ్ ది టీచర్, డిఓ ఆఫీసులో పనిచేస్తున్న టీచర్ వాళ్ళ వైఫ్ది. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ప్రభుత్వంలో మేము ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారికి, మా లోకేష్ గారికి హెరిటేజ్ ఫుడ్స్ ఉన్నాయి. ఏ ఒక్క కార్యక్రమానికి కానీ, ఏ ఒక్క కార్యక్రమంలో కానీ వాళ్ళకి సంబంధించి ఈ ఆర్డర్స్ తీసుకోరు, అవసరం కూడా లేదు. కానీ ఒక నియమ నిబంధనలు ఉండాల్సిన వాళ్ళు 19,55,000 నా రిలేటివ్స్కి కానీ, నా బంధువులకు కానీ ఎవరికి కూడా ఇవ్వకూడదు. జనరల్గా ఆ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు బంధువులకి కానీ ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఆ డబ్బులు యూనిక్ కన్స్ట్రక్షన్కి వెళ్ళడం జరిగింది. ఈ రోజుకి 45 రోజులైంది. దేనికోసం వాడారు అంటే యోగా మ్యాట్లు కొనాలనుకున్నారు, టీ షర్ట్లు కొనాలనుకున్నారు. యోగా మ్యాట్లు, టీ షర్ట్లు కొనాలి. ఒక మ్యాట్ కొనాలన్నా, ఒక టీ షర్ట్ కొనాలన్నా ఎన్ని రోజులకు వస్తుంది? ఇప్పుడున్న ఆన్లైన్ విధానంలో కానీ, ఇప్పుడున్న అమౌంట్ ఇచ్చిన వెంటనే ఎన్ని రోజులకు వస్తుంది? ఎంత కాదన్నా ఒక 15 రోజులు అనుకుందాం. 15 రోజుల్లో ఒక ఐటెంకి కొంటే రావాలి. 30/4/26లో డబ్బులు పే చేస్తే ఇప్పటి వరకు ఒక టీషర్ట్ కానీ, ఒక మ్యాట్ కానీ ఇంతవరకు మన ఆఫీస్కి రాలేదు. డబ్బులు అయితే మాత్రం ఎక్కడ ఖర్చు చేశారో తెలియదు. ఒక టెండర్ ప్రాసెస్ ఉంటుంది. జనరల్గా ఏం జరుగుతుందంటే ఎవరైతే తక్కువ కొటేషన్స్కి ఇస్తారో 4-5ని పిలవాలి, 4-5 పార్టిసిపేట్ చేయాలి. దానికి ఒక డాక్యుమెంట్ రెడీ చేయాలి. దీనిపైన నేను డిఓ గారితో మాట్లాడితే ఆయన ఇదిగోండి 2 రోజుల్లో వస్తుంది, 3 రోజుల్లో వస్తుంది, 4 రోజుల్లో వస్తుంది అని చెప్పారు. నేను ఒప్పుకోవట్లేదు. 19,55,000 ఎక్కడికి వెళ్ళాయి? ఎందుకు మీ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళ వైఫ్కి ఇవ్వడం జరిగింది? డిపార్ట్మెంట్లు ఉండే వాళ్ళు సొంత రిలేటివ్స్కి ఇవ్వడానికి కారణం ఏంటి?